యూరోపియన్ నౌకల్ని నడి సముద్రంలో ముప్పుతిప్పలు పెట్టిన దేవాలయం మీకు తెలుసా? అదే ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం. 13వ శతాబ్దంలో ఈ ఆలయ గర్భగుడిలోని సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఆ కాలంలోనే మన భారతీయ ఇంజనీరింగ్ అద్భుతం. దీనికోసం గర్భగుడి గోడల మధ్యలో ఇనుప పలకలు అమర్చి 200 అడుగుల గుడిగోపురం పైన 52 టన్నుల భారీ అయస్కాంతాన్ని అమర్చారు. దీనివల్ల ఏర్పడిన అయస్కాంత శక్తితో దేవుని విగ్రహం గాలిలో తేలుతూ నిత్య పూజలు అందుకునేది. 16వ శతాబ్దంలో ఆ అయస్కాంత శక్తే ఈ గుడికి శాపంగా మారింది. యూరోపియన్ నౌకల దిక్సూచులు ఈ గుడి దగ్గరకు రాగానే పనిచేసేవి కావు. ఆ అయస్కాంతం ఓడలను ఒడ్డువైపు లాగేస్తుండటంతో అవి దారి తప్పి ప్రమాదాల బారిన పడేవి. దీన్ని తట్టుకోలేక వారు గుడిపై దాడి చేసి ప్రధాన అయస్కాంతాన్ని పెకిలించి తీసుకెళ్లిపోయారు. అది తీయగానే గుడి గోపురం బీటలు వారి కాలక్రమేణా శిథిలమైపోయింది. ఇప్పుడు ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదు. ఒకప్పుడు సూర్యకాంతితో వెలిగిన ఈ గుడిలో నేడు దేవుడు లేడు, నిత్య పూజలు లేవు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.